మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే జైత్యాల జిల్లా బీర్పూర్ మండలం బీర్పూర్ గ్రామంలో అయితే ఉన్నాం. ఈ బీర్పూర్ గ్రామంలో అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అయితే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఫిబ్రవరి 7 నుంచి 17వ తారీఖు అయితే జరగబోతున్నాయి. మనం ప్రస్తుతం అయితే ఈ ఆలయం దగ్గరే ఉన్నాం. టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంకటాల శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మిగిలిన వివరాలు. భక్తులతో మనవి చేయనిదేమనగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం బీర్పూర్ గుట్టపై వెలిసి ఉన్న ప్రముఖ దేవస్థానమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 7/2/2025 నుండి 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రారంభమైనాయి. ఇందులో భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణోత్సవం సాయంత్రం 6 గంటలకు గోధులి సుముహూర్తం అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ కళ్యాణోత్సవానికి సుమారు 5,000 నుండి 10,000 మంది భక్తులు కళ్యాణోత్సవానికి విచ్చేదురు. అదేవిధంగా బ్రహ్మోత్సవంలో ముఖ్యమైన ఘట్టం స్వామివారి రథోత్సవం తేదీ 17/2/2025 రోజున వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ రథోత్సవానికి ఈ జిల్లా నుండే కాక చుట్టుపక్కల జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా స్వామివారి భక్తులు సుమారు 50,000కు పైబడి భక్తులు విచ్చేస్తారు. ముఖ్యంగా ఈ జగిత్యాల జిల్లాలో బీర్పూర్ రథోత్సవానికి ఎంతో పేరుంది. చాలా మంది భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ తరపున దేవస్థాన పక్షాన క్యూ లైన్స్, మంచినీటి వసతి, విద్యుత్ దీపాలంకరణ, ప్రసాద వితరణ ఇతరత్ర అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా దాతల సహకారంతో అన్నదాన వితరణ కూడా ఏర్పాట్లు చేయబడుతున్నవి. ముఖ్యంగా ఈ సంవత్సరము భక్తులు, దాతలు, గ్రామస్తులు అందరి సహకారంతో ఈ దేవస్థానం కూడా జీర్ణోద్ధరణ రినోవేషన్ చేయబడుతున్నది. ఇంకా దాదాపు 75% పూర్తయింది. ఇంకా 25% బ్రహ్మోత్సవాల తర్వాత పూర్తవుతున్నాయి. దాతలు, భక్తులు, గ్రామస్తులు కూడా ఈ నిర్మాణానికి ఎంతో సహకరిస్తున్నారు. ఈ దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులు ఎంతో మహిమాన్వితమైన బీర్పూరు రథోత్సవంలో, కళ్యాణోత్సవంలో, జాతర ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాము. సార్, అంటే ఎంతో దూరం నుంచి భక్తులు వస్తారు కదా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు సార్? ముఖ్యంగా పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ వారు, ఎలక్ట్రిసిటీ, హెల్త్, ఇతర అన్ని శాఖల, రెవెన్యూ, ఇతర అన్ని శాఖల సహకారంతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖ వారి సహకారంతో పార్కింగ్ స్థలాలు, అదే బందోబస్తు, జగిత్యాల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, సిఐ గారు, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు, గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో పార్కింగ్ ఇతరత్ర అన్ని నిర్వహణ చేయబడుతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఫారెస్ట్ వారి సహకారంతో ఇక్కడ భక్తుల వారి స్థలంలో భక్తులకు ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి. కావున భక్తులంతా ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తరించగలని కోరుతున్నాము.